హలో ఆల్, సెప్టెంబర్ 5th కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోట్ పాయింట్ అండి. ఎవరైతే వీడియోని స్లోగా ఉంది అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు 1.25xలో కానీ 1.5xలో కానీ పెట్టుకొని వినండి. థ్యాంక్ యూ. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. రీసెంట్గా ల్యాన్సెట్లో ఒక ఆర్టికల్ హైలైట్ అయిందండి. ఆ ఆర్టికల్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న పాపులేషన్ 15 డైటరీ మైక్రోన్యూట్రియంట్స్ని ఎనఫ్ అమౌంట్లో కన్జ్యూమ్ చేయట్లేదంట. ఈ 15 డైటరీ మైక్రోన్యూట్రియంట్స్ ఇండియాలోనే కాదు, వరల్డ్ ఓవర్గా కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు అని ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. ఎంతమంది అంటే 5 బిలియన్ పీపుల్ వరల్డ్ ఓవర్ ఈ మైక్రోన్యూట్రియంట్స్ని ఎనఫ్గా కన్జ్యూమ్ చేయట్లేదు అనమాట. దీంట్లో 68% పీపుల్ ఎనఫ్ అయోడిన్ని కన్జ్యూమ్ చేయట్లేదు, 67% పీపుల్ ఎనఫ్ విటమిన్ ఈని కన్జ్యూమ్ చేయట్లేదు, 66% పీపుల్ ఎనఫ్ కాల్షియంని కన్జ్యూమ్ చేయట్లేదు అనమాట. అయితే వరల్డ్ ఓవర్ గ్రాఫిక్స్ ఇవి. మన ఇండియాలో ఇన్అడ్వకేట్ కన్జంప్షన్ అని చూసాం. అయితే విత్ ఇన్ సేమ్ కంట్రీ అండ్ ఏజ్ గ్రూప్, ఫర్ సపోజ్ ఇండియా తీసుకుందాం. ఇండియాలోనే సేమ్ ఏజ్ గ్రూప్ లైక్ మేల్ అండ్ ఫీమేల్లో చూసుకున్నట్లయితే ఉమెన్లో ఈ ఇన్అడ్వకేట్ ఇంటేక్ అనేది చాలా హైగా ఉంది. అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిని కంపేర్ చేసుకుంటే మెన్ కొంచెం వరకు అడ్వకేట్గానే మైక్రోన్యూట్రియంట్స్ని తీసుకుంటున్నాడు అని చెప్పొచ్చు. ఉమెన్ మాత్రం హైలీ ఇన్అడ్వకేట్గా తీసుకుంటుందని ఈ ల్యాన్సెట్లో వచ్చిన ఆర్టికల్ హైలైట్ చేసింది. సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ కాంబాటింగ్ న్యూట్రిషన్ని చూద్దాం. ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఆర్ పోషన్ అభియాన్. ఇది 2018లో లాంచ్ చేశారు. ఎందుకు అనంటే స్టంటింగ్ని, అండర్ న్యూట్రిషన్ని, అనేమియాని రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేస్తారు అని అంటే, వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్, చైల్డ్, అడల్ట్స్ అండ్ గర్ల్, లాక్టేటింగ్ మదర్స్లో న్యూట్రిషనల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ స్టంటింగ్ని, అండర్ న్యూట్రిషన్ని, అనేమియాని రెడ్యూస్ చేయాలని వీళ్ళ ఎయిమ్ అనమాట. ఎలాగా? సో సెకండ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామ్ కింద 6 years కంటే బిలో ఉన్న చిల్డ్రన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్కి కాంప్రహెన్సివ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఐసిడిఎస్ ప్రోగ్రామ్ కింద. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఈ 3 groups ఆఫ్ పీపుల్కి లాక్టేటింగ్ మదర్స్ అంటే ఫీడింగ్ మదర్స్, ఈ 3 group ఆఫ్ పీపుల్స్కి న్యూట్రిషనల్ స్టేటస్ని, హెల్త్ని ఇంక్రీజ్ చేయడమే ఈ ఐసిడిఎస్ యొక్క ఎయిమ్ అన్నమాట. నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి నేషనల్ ఐరన్ ప్లస్ ఇనిషియేటివ్, NIPI. దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే, ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి అనేమియా వస్తుందన్నమాట. ఈ ఐరన్ డెఫిషియన్సీ, అనేమియాని కాంబాట్ చేయడానికే ఈ NIPIని లాంచ్ చేశారు. పర్టికులర్గా చిల్డ్రన్ అండ్ ఉమెన్లో అన్నమాట. సో ఈ NIPIని లాంచ్ చేశారు, అందరి కోసం లాంచ్ చేశారు, ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఈ ఇనిషియేటివ్ కింద ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫోర్త్ ఇనిషియేటివ్ వచ్చేసి ఫుడ్ ఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆ ఫుడ్ని ఫార్టిఫికేషన్ చేస్తుంది. అంటే ఫార్టిఫికేషన్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫుడ్ని ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్ కలిపి దాని యొక్క న్యూట్రియంట్ వాల్యూని ఇంక్రీజ్ చేసేదాన్ని ఫార్టిఫికేషన్ అంటారనమాట. సో సాల్ట్కి అయోడిన్ని యాడ్ చేస్తుంది, దానివల్ల మనకి అయోడైజ్డ్ సాల్ట్ వస్తుందన్నమాట. వీట్ ఫ్లోర్, గోధుమ పిండికి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎడిబుల్ ఆయిల్స్, మనం వంట నూనెలకి, మనం తినే నూనెలకి విటమిన్ ఏని యాడ్ చేస్తుంది. సో ఫుడ్ ఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫుడ్ యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ని ఎన్హాన్స్ చేస్తుంది. దీన్నే ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటారు. నెక్స్ట్
మన ఇండియాలో FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది. ఇదేం చేస్తుందంటే ఈ ఫుడ్ ఫార్టిఫికేషన్ స్టాండర్డ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ని ఈ సంస్థ ఓవర్సీ చేస్తుంది. అంటే వీళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారా, లేకపోతే తక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా అని ఈ FSSAI ఓవర్సీ చేస్తుందన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ వచ్చేసి MDMS, మిడ్ డే మీల్స్ స్కీమ్. MDMS ఇది ఏం చేస్తుందంటే స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్స్కి ఫ్రీ లంచ్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ ఫ్రీ లంచ్ కూడా నార్మల్ లంచ్ కాదు, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్తో ఫార్టిఫై చేసిన ఫ్రీ లంచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? స్కూల్ చిల్డ్రన్స్కి. ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటంటే చిల్డ్రన్ యొక్క న్యూట్రిషనల్ ఇంటేక్ని ఎన్హాన్స్ చేయడం, నెక్స్ట్ రెగ్యులర్ స్కూల్ అటెండెన్స్ని ప్రమోట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఇనిషియేటివ్ అనేమియా ముక్త్ భారత్, AMB ఇనిషియేటివ్. దీంట్లో ఏంటంటే రెగ్యులర్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ని ప్రొవైడ్ చేస్తారు, డీవార్మింగ్ చేస్తారు. డీవార్మింగ్ అంటే ఏం లేదండి, కడుపులో పురుగులు ఉన్నాయి అలా అంటారు కదా, సో ఎన్ఎఫ్ మెడికేషన్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ నుంచి పీపుల్ని ఫ్రీ చేయడానికి డీవార్మింగ్ అనే సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డైటరీ ఇంటేక్ని ఐరన్ రిచ్ ఫుడ్స్తో ఎన్రిచ్ ఆర్ ఎన్హాన్స్ చేసే ఎఫర్ట్స్ని కూడా అనేమియా ముక్త్ భారత్లో చేస్తారు. అయితే ఈ అనేమియా ముక్త్ భారత్ అనేది ఓన్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి చేసేది కాదు, ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ కావాలి, ఇంకా దీనికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కావాలి. సో ఈ 5 or 6 ఇనిషియేటివ్స్ ఇంక్లూడింగ్ FSSAIని కోట్ చేస్తూ న్యూట్రిషన్ మీద ఏదైనా ఎస్సే వచ్చినా ఆన్సర్ వచ్చినా మనం డీటెయిల్డ్గా రాయొచ్చు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఫర్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ కింద రాయొచ్చు. ఇప్పుడు న్యూగా ఈ ల్యాన్సెట్ రిపోర్ట్ని కూడా మనం హైలైట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ లోథల్లో న్యూ ఫైండింగ్స్. లోథల్ మనందరికీ తెలిసినట్టు ఇది ఒక హరప్పన్ సివిలైజేషన్ సైట్. అయితే ఇప్పుడు ఒక న్యూ స్టడీ ఏం చేసిందంటే ఈ లోథల్లో డాక్యార్డ్ యొక్క ఎగ్జిస్టెన్స్ని కన్ఫర్మ్ చేసింది. మనందరికీ తెలుసు లోథల్లో డాక్యార్డ్ ఉందని. ఈ న్యూ స్టడీ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ చదువుకోవాలన్నమాట, లైక్ దీని ఫ్యాక్ట్స్ అన్నీ. సో ఈ స్టడీ ఇంకో పాయింట్ని కూడా రివీల్ చేసింది. ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్ టైంలో లోథల్ నుంచి సబర్మతి రివర్ అనేది ఫ్లో అయ్యేదంట. హరప్పన్ సివిలైజేషన్ టైంలో ఈ లోథల్ అనే టౌన్ నుంచి సబర్మతి రివర్ ఫ్లో అయ్యేది అని ఈ స్టడీ రివీల్ చేసింది. సో న్యూ స్టడీ రీసెంట్లీ 2 థింగ్స్ని కన్ఫర్మ్ చేసింది. ఒకటి ఏంటంటే డాక్యార్డ్ ఎగ్జిస్టెన్స్, సెకండ్ వచ్చేసి సబర్మతి రివర్ ఫ్లోయింగ్ త్రూ ద లోథల్ సిటీ. ఇప్పుడు లోథల్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఫటాఫట్ చేసేద్దాం. లోథల్ సిటీ అనేది ఓల్డెస్ట్ నోన్ ఆర్టిఫిషియల్ డాక్, ఓన్లీ హరప్పన్ పోర్ట్ టౌన్. ఎక్కడ? భోగవా రివర్ మీద. ఈ భోగవా రివర్ అనేది సబర్మతి రివర్ యొక్క ట్రిబ్యూటరీ. నెక్స్ట్ ఈ లోథల్ లొకేషన్ వచ్చేసి గుజరాత్లోని బాల్ రీజియన్. ఈ బాల్ రీజియన్ గల్ఫ్ ఆఫ్ కంబాట్కి దగ్గరలో ఉంటుంది. దీన్ని 1954లో SR రావు డిస్కవర్ చేశారు. లోథల్ని గుజరాత్ మీనింగ్లో ఏమంటారంటే మౌండ్ ఆఫ్ ఎ డెడ్, శవాల దిబ్బగా కన్సిడర్ చేస్తారు లోథల్. నెక్స్ట్ సైట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా నామినేట్ చేయడానికి ఎన్లిస్ట్ చేశారనమాట. నెక్స్ట్ న్యూస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, అపరాజిత బిల్. మన వెస్ట్ బెంగాల్ హాస్పిటల్ కేస్ అందరికీ ఐడియా ఉంది కదా. సో దీనికి రెస్పాన్స్గా వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఈ అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్, డీటెయిల్డ్గా అయితే అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024ని యునానిమస్గా పాస్ చేసింది. యునానిమస్గా అంటే ఇంకా అసలు ఎవ్వరు కూడా దీనికి ఏమంటారు అపోజిషన్ చెప్పలేదన్నమాట. సో ఈ బిల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన భారతీయ న్యాయ సంహిత 2023లో ఉన్న సెవరల్ సెక్షన్స్కి ఈ వెస్ట్ బెంగాల్ బిల్ చేంజెస్ని సీక్ చేస్తుందన్నమాట. పర్టికులర్గా ఏం చేంజ్ అంటే రేప్కి, గ్యాంగ్ రేప్కి, మర్డర్ కేస్కి 10 to 20 years జైల్ టర్మ్ ఉంది మన భారతీయ న్యాయ సంహిత కింద. అయితే ఈ న్యూ వెస్ట్ బెంగాల్ బిల్ ఏం చేస్తుందంటే ఈ 10 to 20 years వద్దు,
ఈ 10 to 20 ఇయర్స్ని డెత్ పెనాల్టీ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ కన్విక్ట్తో రీప్లేస్ చేయండి. అంటే 10 to 20 ఇయర్స్ శిక్ష వేయకండి. కన్విక్ట్ అయిన పర్సన్ అంటే నేరం నిరూపిత అయిన పర్సన్ అన్నమాట. ఈ పర్సన్కి డెత్ పెనాల్టీ అయినా ఇవ్వండి, లేకపోతే అతని రిమైనింగ్ లైఫ్ మొత్తం అతన్ని జైల్లోనే పెట్టండి. ఇది ఫస్ట్ చేంజ్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. అందుకే 2 times రిపీట్ చేశాను. నెక్స్ట్ 3 క్రిటికల్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసింది. ఫస్ట్ ఏంటంటే పనిష్మెంట్స్ని ఇంక్రీజ్ చేసింది, ఇన్వెస్టిగేషన్స్ని స్పీడీ చేసింది, ఇంకా జస్టిస్ని చాలా ర్యాపిడ్గా డిస్పెన్షన్ చేయాలి అని చెప్పి ఈ 3 క్రిటికల్ ఎలిమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ 3 క్రిటికల్ ఎలిమెంట్స్ కూడా పర్టికులర్గా సెక్సువల్ అసాల్ట్ కేసెస్ అండర్ భారతీయ న్యాయ సంహిత పోస్కో యాక్ట్. నేను ఎప్పుడైతే 2 times రిపీట్ చేస్తానో అది మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇన్ దిస్ వీడియో ఆర్ కమింగ్ వీడియోస్. సో ఫస్ట్ ఏంటంటే 10 or 20 years జైల్ టర్మ్. నెక్స్ట్ వచ్చేసి 3 క్రిటికల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వాళ్ళ స్టేట్ కోసం అని చెప్పి వాళ్ళ స్టేట్ పోలీస్ అమాంగ్ దేర్ స్టేట్ పోలీస్ స్పెషల్ అపార్జిత టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇన్వెస్టిగేషన్ని టైం బౌండ్ అంటే ఒక స్పెసిఫిక్ టైం 1 month 2 months అట్లా టైం బౌండ్ కంప్లీషన్ చేయాలి అని చెప్పి స్పెషల్ అపరాజిత టాస్క్ ఫోర్స్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది క్యాపిటల్ పనిష్మెంట్ అనే ప్రొవిజన్ని తీసుకొచ్చింది. ఎవరికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఎవరైతే కన్విక్టెడ్ పర్సన్ ఉన్నాడు కదా, అతను చేసిన తప్పు వల్ల ఆర్ఎల్స్ అతను చేసిన క్రైమ్ వల్ల విక్టిమ్ చనిపోయినా లేకపోతే వెజిటేటివ్ స్టేట్లో ఉన్న, వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటంటే బ్రెయిన్కి పర్మనెంట్ డ్యామేజ్ ఆర్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి బ్రెయిన్ వెళ్ళినప్పుడు దీన్ని వెజిటేటివ్ స్టేట్, ప్రాణంతో ఉంటారు బట్ బ్రెయిన్ పనిచేయదన్నమాట. సో ఆ విక్టిమ్ చనిపోయినా లేకపోతే వెజిటేటివ్ స్టేట్లో ఉన్న కన్విక్టెడ్ పర్సన్కి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష వేయండి అని చెప్పి ఈ బిల్లో ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. అయితే ఈ బిల్ యాక్ట్ అవ్వడానికి ప్రెసిడెంట్ అసెంట్ కావాలి అండర్ ఆర్టికల్ 240 to 254(2) ఆఫ్ కాన్స్టిట్యూషన్. 254(2) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కాన్క్యూరెంట్ లిస్ట్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్ మీద యూనియన్ లా అయితే ఉన్నట్లయితే ఆ యూనియన్ లాని స్టేట్ లెజిస్లేచర్ అమెండ్ చేయొచ్చు ఆర్ చేంజెస్ని సీక్ చేయొచ్చు అన్నమాట. కానీ ఈ స్టేట్లో తన లా ద్వారా యూనియన్ లాకి అమెండ్ చేయాలని చూస్తుంది. కానీ ఈ స్టేట్ బిల్ లా ఎప్పుడు అవుతుందంటే ఆ సచ్ బిల్కి ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చినప్పుడు అన్నమాట. ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వకపోతే యూనియన్ లాని అమెండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ చేసిన లా అనేది లాగా మారదు. నెక్స్ట్ వచ్చేసి పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్. ఇందాక ల్యాన్సెట్ ఆర్టికల్, ఇప్పుడు పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్. అంటే న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ ఈరోజు చాలా హైలైటింగ్గా ఉందన్నమాట. పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనకి నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2024 గోల్డ్ వచ్చింది. దేనికి? పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్కి. సో పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్ కింద మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి ఒక గోల్డ్ అవార్డు వచ్చింది. దాని పేరే నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2024. సో అవార్డు వచ్చింది కాబట్టి దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పోషన్ ట్రాకర్ ఏంటంటే చిల్డ్రన్ ఏజ్డ్ 0 to 6 years వీళ్ళ మధ్యలో ఉన్న గ్రోత్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తుంది, అడ్రస్ చేస్తుంది. జస్ట్ ఐడెంటిఫై చేయడమే కాకుండా దాన్ని అడ్రస్ కూడా చేస్తుంది. ఎలా చేస్తుందంటే రియల్ టైం మానిటరింగ్, అంటే డైలీ వీక్లీ మంత్లీ మానిటరింగ్ చేస్తూ ఉంటారు, కనిపెట్టుకుంటూ ఉంటారు. ఇంకా WHO గ్రోత్ చార్ట్స్ని కూడా చూస్తారనమాట. ఈ 2 చేస్తూ ఆప్టిమల్ నేషనల్ అవుట్కమ్స్ని ఎన్ష్యూర్ చేస్తారు. అయితే ఇవన్నీ చేయడానికి మన అంగన్వాడీ వర్కర్స్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు.
వీళ్ళు ఏం చేస్తారంటే చిల్డ్రన్ హెల్త్ స్టేటస్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంకా ఎప్పుడైనా ఈ హెల్త్ స్టేటస్ డీవియేట్ అయితే ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ప్యాటర్న్స్ నుంచి ఈ అంగన్వాడీ వర్కర్స్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో మన పోషన్ ట్రాకర్లో మేజర్ రోల్ ప్లే చేసేది అంగన్వాడీ టీచర్స్. ఈ పోషన్ ట్రాకర్లో అడ్వాన్స్డ్ ఐసీటీ టూల్స్ ఇంకా గ్రోత్ మెజరింగ్ డివైజెస్ ఉన్నాయన్నమాట. సో ఈ పోషన్ ట్రాకర్ని ఈచ్ అంగన్వాడీ సెంటర్ దగ్గర ఇన్స్టాల్ చేస్తారు. సో దట్ మనకి యాక్యురేట్ డేటా కలెక్షన్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ పాసిబుల్ అవుతుందన్నమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ పోషన్ ట్రాకర్ ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ యొక్క యాక్టివిటీస్ మీద 360 degrees వ్యూని మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ పోషన్ ట్రాకర్ కోసం అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ గవర్నమెంట్ ఈ మార్కెట్. నెక్స్ట్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేసింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే చైల్డ్ హెల్త్ అవుట్కమ్స్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసింది. ఎందుకంటే మిషన్ పోషన్ 2.0లో మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ కవర్ అయ్యారు అని అంటే పోషన్ ట్రాకర్ వల్ల మనకి చైల్డ్ హెల్త్ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్, వెరీ ఇంపార్టెంట్ టు కోట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇండియా అనేది ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్లో టాప్లో ఉందంట. ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? ఒక్క సంవత్సరానికి 10.2 million టన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీనికి సోర్స్ ఏంటి అంటే యూకే యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ స్టడీ ఈ డేటాకి సోర్స్ అనమాట. గ్లోబలీ 57 million tons ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆపరేషన్ పీ హంట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ న్యూస్ తర్వాత ఈ సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ హరాస్మెంట్ సంబంధించిన ప్రతి న్యూస్ని కవర్ చేసుకొని పెట్టుకోవడం ఇంపార్టెంట్. బికాస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ రాసే వాళ్ళు ఆర్ఎల్స్ ఎస్సే దేంట్లో అయినా మనం దీన్ని కోట్ చేసుకోవచ్చు. సో కేరళ గవర్నమెంట్ ఆపరేషన్ పీ హంట్ అనేది స్టార్ట్ చేసింది. ఈ కేరళ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రాఫిక్ వీడియోస్ని డౌన్లోడ్ చేస్తున్నారో, షేరింగ్ చేస్తున్నారో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ పీ హంట్ని కేరళ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అండ్ ఈరోజు ఇంకా 2 ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఆదిత్య L1. అవి 2 సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ టాపిక్స్ కాబట్టి ఒక సపరేట్ వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియోలో కవర్ చేయలేదు. మోస్ట్లీ రేపు ఆఫ్టర్నూన్ లోపు ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ స్టే అప్డేటెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.